ओम शांति। मातेश्वरी जी के अनमोल महावाक्य। परमात्मा को त्रिमूर्ति क्यों कहते हैं? परमात्मुनि त्रिमूर्ति అని ఎందుకు చెప్తారు? परमात्मा को त्रिमूर्ति क्यों कहते हैं? उन्होंने कौन से तीन रूप रचे? अवश्य उन्होंने तीन रूप ब्रह्मा विष्णु शंकर के रचे हैं। वह जब खुद आते हैं तो तीनों रूपों को साथ अपने साथ लाते हैं। परमात्मुनि త్రిమూర్తి అని ఎందుకు అంటారు? వాళ్ళు ఏ మూడు రూపాలను రచించినారు? తప్పనిసరిగా వాళ్ళు మూడు రూపాలు అంటే బ్రహ్మ విష్ణు శంకర్లని రచించినారు. భగవంతుడు ఎప్పుడు వస్తాడో ఈ మూడు రూపాలను తన జతలో తీసుకొని వస్తారు. ऐसे नहीं कहेंगे कि उन्होंने ये तीन रूप अलग अलग रचे हैं, इकट्ठे रचे हैं, आगे पीछे नहीं रचे हैं. ఇట్లా లేదు, వాళ్ళు ఈ మూడు రూపాలను వేరువేరుగా రచించినారు అనే మాట లేదు. వాళ్ళు మూడు రూపాలను కలిసే రచించినారు. ఒకరు వెనక ఒకరు ముందు అట్లా లేదు. त्रिमूर्ति ही कहते हैं कि ये रचना मेरी है, क्योंकि मैं साकारी आकारी और निराकारी तीनों सृष्टि का मालिक हूँ. పరమాత్ముడు చెప్తారు, ఈ మూడు రూపాలు బ్రహ్మ విష్ణు శంకర, ఈ మూడు రూపాలు భగవంతుని యొక్క రచన అయింది. ఎందుకంటే సాకారీ లోకము, ఆకారీ లోకము, నిరాకారీ లోకము, మూడు లోకాలు మాలిక్ శివ పరమాత్మ అయినారు. मैं साकारी लक्ष्मी नारायण देवता रूप में नहीं हूँ, वो तो साकारी दैवी गुण वाले मनुष्य है. భగవంతుడు సాకారి లక్ష్మీనారాయణ దేవతా రూపంలో ఉండరు. సాకారి దైవీ గుణాలు కలిగినటువంటి మనుషులు దేవీ దేవతలు అయినారు. और मैं అవ్యక్త దేవత బ్రహ్మ విష్ణు శంకర్ भी नहीं हूँ. పరమాత్ముడు అవ్యక్త దేవత బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా కాదు. भले यह आकारी देवता पुनर्जन्म में नहीं आते हैं. आकारी देवतలకు पुनर्जन्म ఉండదు. मैं वो भी नहीं हूँ, ते परमात्मा వాళ్ళు కూడా కారు. ये सारी मेरी डिपार्टमेंट है. ఈ ముగ్గురి రూపము భగవంతుని యొక్క డిపార్ట్మెంట్ అయింది. जब मैं खुद आता हूँ तो सारी डिपार्टमेंट साथ में ले आता हूँ. భగవంతుడు వచ్చేటప్పుడు ఈ ముగ్గురిని అంటే తన డిపార్ట్మెంట్ అంతా కూడా జతలో తీసుకొని వస్తారు. उन्होंने द्वारा ही दैवी सृष्टि की स्थापना, आसुरी दुनिया का विनाश तथा नई सृष्टि की पालना कराने के लिए आता हूँ. అయితే పరమాత్ముడు వీళ్ళ ద్వారా దైవీ సృష్టి స్థాపన, ఆసురీ ప్రపంచ వినాశము మరియు కొత్త ప్రపంచ పాలన చేస్తారు. मैं तो डायरेक्ट ऊपर से पवित्र आत्मा आता हूँ. పరమాత్ముడు డైరెక్ట్గా పరంధామం నుంచి పవిత్ర ఆత్మ వస్తారు. मैं जिस मनुष्य तन में आता हूँ वो भी बहुत जन्मों के अंत के तमो प्रदान वाले है. భగవంతుడు ఏ మానవ శరీరంలో వస్తారో వాళ్ళు కూడా అంతిమ జన్మలో తమో గుణి అయినటువంటి వారే అయినారు. उस तन में प्रवेश होकर उनको भी पवित्र बनाता हूँ. వాళ్ళ శరీరంలో ప్రవేశించి భగవంతుడు వాళ్ళని కూడా పవిత్రం చేస్తారు. जिसका भविष्य जन्म सर्वगुण संपन्न 16 कला संपूर्ण श्री कृष्ण है. వాళ్ళ భవిష్యత్తు జన్మనే సర్వగుణ సంపన్న 16 కళా సంపూర్ణమైనటువంటి శ్రీకృష్ణుని జన్మ అవుతుంది. क्योंकि परमात्मा तो सर्वगुणों का सागर विकर्मा जीत है, उनसे सेकंड नंबर శ్రీకృష్ణ बनता है. ఎందుకని అంటే పరమాత్ముడు సర్వగుణాలలో సాగరుడు, వికర్మ జీత్ అయినారు. నెక్స్ట్ సెకండ్ నెంబరు శ్రీకృష్ణుడు అవుతారు. జిస్కే ఫిర్ అంత్ కా జన్మ బ్రహ్మ తన హై. వాళ్ళదే అంతిమ జన్మ బ్రహ్మ శరీరం అవుతుంది. పరమాత్మా కే ముఫాఫిక్ పవిత్ర ఆత్మాయే కోయి భీ నహీ హై. పరమాత్ముని సమానంగా పవిత్రమైన ఆత్మలు ఈ జగత్తులో ఎవ్వరూ లేరు. उनको पवित्र बनाना पड़ता है, इसलिए परमात्मा को ही सुप्रीम सोल कहते हैं. పరమాత్ముడు అందరినీ పవిత్రంగా చేయాల్సి ఉంటుంది. అందుకే పరమాత్మ సుప్రీం సోల్ అనని
చెప్తారు. బిగड़ी हुई तकदीर बनाने वाला परमात्मा है. చెడిపోయిన మన అదృష్టాన్ని సరిచేసేవారు ఆ పరమాత్మనే అయినారు. अब ये तो सब मनुष्य जानते हैं कि तकदीर बनाने वाला वो एक ही परमात्मा है. సృష్టిలో మానవులకు అందరికీ తెలుసు, మన అదృష్టాన్ని చేయించేవారు భాగ్య విధాత ఒక్క పరమాత్మనే అయినారు. పరమాత్మ को कहा जाता है तकदीर का मालिक. పరమాత్ముడు అంటేనే భాగ్య విధాత, భాగ్యం ఇచ్చేటటువంటి వారు, భాగ్యం చేయించేవారు. वो आकर हम आत्माओं की तकदीर बनाते हैं. పరమాత్ముడు వచ్చి ఆత్మల అదృష్టాన్ని చేయిస్తారు. जो बिगड़ी हुई तकदीर है उनको नया बनाने वाला परमात्मा है. చెడిపోయిన అదృష్టాన్ని కొత్తగా తయారు చేసేవారు పరమాత్ముడు తండ్రి అయినారు. बाकी ये जो मनुष्य कहते हैं तकदीर बनाना व बिगड़ना परमात्मा के हाथ में है, अब यह कहना సరాసర్ బబూల్ है. ते మనుషులు చెప్తారు, అదృష్టం తయారు చేసేది ఆ భగవంతుడే, అదృష్టాన్ని పోగొట్టేది చెడిపేసేది ఆ పరమాత్మ చేతిలో ఉన్నది అనని అంటారు. ఇది చాలా చాలా తప్పు అయింది. तकदीर बनाना परमात्मा का हाथ में है, परंतु जब मनुष्य उस तकदीर बनाने वालों को भूलते हैं तब उसकी तकदीर बिगड़ती जाती है. ते అదృష్టము తయారు చేయించేని పరమాత్మ చేతిలో ఉన్నది. అయితే మనుషులు ఆ అదృష్టాన్ని తయారు చేసిన తండ్రినే మర్చిపోతారు. అప్పుడు వాళ్ళ అదృష్టం కూడా చెడిపోతుంది. గోయా తకదీర్ కో బిగాడానా మనుష్యం కే హాత్ మే హై. అంటే అదృష్టాన్ని చెడుపుకునేది మనుషుల చేతిలో ఉన్నది. మనుష్య అప్నే ఆప్ కో భూల్తే హై, అప్నే బాప్ కో భూల్తే హై, तब ही मनुष्यों से उल्टा कार्य होने कारण वो अपनी तकदीर को लकीर लगाते हैं. మనుషులు వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు, తండ్రిని మర్చిపోతారు. అప్పుడే మనుషులు విరుద్ధమైన వికర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళ అదృష్టానికి వాళ్ళే అడ్డుగీత గీసుకుంటారు. तो बिगाड़ने वाले हुआ मनुष्य, बनाने वाला हुआ परमात्मा. కాబట్టి అదృష్టాన్ని చెడుపుకునేది మనుషులు అయినారు, అదృష్టాన్ని తయారు చేసేది పరమాత్మ అయినారు. इसलिए परमात्मा को सुखदाता कहते हैं, ना कि दुखदाता कहेंगे. అందుకే పరమాత్మునికి సుఖదాత అని చెప్తారు, దుఃఖదాత అని ఎప్పుడూ చెప్పరు. देखो, जब परमात्मा स्वयं ही इस सृष्टि पर अवतरित होते हैं तो सभी मनुष्यों की बिगड़ी हुई तकदीर बनाते हैं. పరమాత్ముడు ఎప్పుడు స్వయం ఈ సృష్టిలో అవతరిస్తారో అప్పుడు మనుషులు చెడిపోయిన అదృష్టం తయారు చేస్తారు. అర్థాత్ సబ్కో సద్గతి దేతే హై, అంటే అందరికీ సద్గతి ఇస్తారు. తబీతో పరమాత్మకు సభీ మనుష్య ఆత్మాओं का उद्धार करने वाला कहते हैं. అందుకే పరమాత్మునికి అందరూ కూడా మానవాత్మల్ని ఉద్ధరించేటటువంటి వారు అని చెప్తారు. परमात्मा कहते हैं, बच्चे मैं इस संगम पर आए सबकी तकदीर बनाता हूँ. పరమాత్మ తండ్రి చెప్తూ ఉన్నారు, బిడ్డలు నేను సంగమయుగంలో వచ్చి అందరి అదృష్టాన్ని తయారు చేస్తాను. ऐसे नहीं कोई की तकदीर बने और कोई की ना बने. ఇట్లా ఉండదు, కొంతమంది అదృష్టం తయారు చేయిస్తారు, కొంతమందిది వదిలేస్తారు, అట్లా లేదు. పరమాత్మతో సబ్కి ఏ తకదీర్ బనాతే హై. పరమాత్ముడు అందరి అదృష్టాన్ని తయారు చేయించేవారు. క్యూంకి సభీ మనుష్యోం కా సారీ సృష్టి సే సంబంధ హై. ఎందుకంటే మానవ సృష్టికి అంతా కూడా పరమాత్మతోనే సంబంధం ఉన్నది. इसलिए परमात्मा के लिए कहते हैं, तकदीर बनाने वाला जरा सामने तो लावो, तो यही सबूत है परमात्मा तकदीर बनाने वाला. అందుకే భక్తులు చెప్తారు, ఓ భగవంతుడా అందరి అదృష్టాలను తయారు చేయించే మీరు ఒకసారి మా ఎదురుగా రండి అని చెప్తారు. అంటే దీని నుంచి అర్థమవుతుంది పరమాత్ముడు అందరి అదృష్టాన్ని తయారు చేయించేవారు. అచ్చా, ఓం శాంతి.